ఇరాన్పై ఇప్పటివరకు ఇజ్రాయిల్ మాత్రమే దాడులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయిల్ దాడులతో అమెరికా కూడా జత కలిసింది. ఇప్పుడు అల్టిమేట్గా ఇరాన్పై వార్లో అమెరికానే రంగంలో దిగింది. ప్రపంచంలో మేజర్ పవర్స్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పైన రష్యా అటాక్ చేస్తే వెంటనే ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా వచ్చింది, యూరోపియన్ పవర్స్ వచ్చాయి. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా అటాక్ చేశాక ఏం జరుగుతుంది? అమెరికాకు ప్రత్యామ్నాయంగా పోటీగా ఉన్న పవర్స్ రష్యా, చైనా. ఈ రెండు దేశాలు ఏం చేస్తాయి? ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్యనే స్ట్రాటజిక్ కాంపిటీషన్ ఉంటుంది. ఇరాన్లో గనక ప్రస్తుతం ఉన్న వ్యవస్థ పతనమైతే అది అమెరికాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది. ఇజ్రాయెల్కి అప్పర్ హ్యాండ్ ఇవ్వడం వేరు, అమెరికాకు అప్పర్ హ్యాండ్ ఇవ్వడం వేరు. సో ఆయిల్ రిచ్ ప్రాంతమైనటువంటి కీలకమైన వెస్ట్ ఏషియాలో ఇప్పటికే అమెరికా స్థావరాలు ఉన్నాయి. 40,000 to 50,000 అమెరికన్ సోల్జర్స్ ఉన్నాయి. ఇరాన్ మినహా దాదాపు చాలా దేశాలు అమెరికా స్ట్రాటజిక్ ఎంబ్రేస్ అంటారు. అంటే అమెరికా ఒత్తిడితో ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకున్నాయి. ఇక మిగిలింది ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంది సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య నార్మలైజేషన్ టాక్స్ జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ పైన హమస్ దాడి చేసింది. దాంతో పరిస్థితులు మారిపోయాయి. సో ఇప్పటికే క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ద్వారా, అబ్రహాం అకార్డ్ ద్వారా జోర్డాన్, ఈజిప్ట్, బహ్రెయిన్, మొరాక్కో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా చాలా దేశాలు ఇప్పటికే అమెరికా మిత్ర దేశాలు కావడమే కాదు, ఇజ్రాయెల్ పట్ల కూడా మెతక వైఖరి అనుసరిస్తున్నాయి. ఈవెన్ ఇరాన్పై దాడిని కూడా ఈ ఇస్లామిక్ దేశాలు ఖండించిన ప్రాక్టికల్గా వచ్చి ఇరాన్కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? రష్యా, చైనా ఏ మేరకు సహకరిస్తుంది? ఎందుకంటే రష్యా, చైనా సహకరిస్తే ఈ వార్ రీజనల్ వార్గా మారి మరింత పెద్ద యుద్ధంగా కూడా మారుతుంది. సో కానీ ఏం చేయగలుగుతుంది? రష్యా ఏం చేస్తుంది? నిజమే, రష్యాకు ఇరాన్కు మధ్య చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. సో మీకు రష్యా, ఇరాన్ల మధ్య కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది, రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. కానీ ఈ ఒప్పందాల్లో భాగంగా ఆయుధాలు ఇవ్వాలన్న ఆబ్లిగేషన్ లేదు. ప్రత్యక్షంగా సైన్యాన్ని పంపించి మిలిటరీ సాయం చేయాలన్న ఆబ్లిగేషన్ లేదు అని కూడా గతంలో రష్యా చెప్పింది. అందువల్ల ఇప్పటివరకైతే రష్యా చాలా బలంగా డిప్లొమాటిక్గా మద్దతు ఇస్తోంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మద్దతు ఇవ్వచ్చు, డీఎస్కలేషన్ ఉద్రిక్తతలు తగ్గించండి పిలుపు ఇవ్వచ్చు, అమెరికా చర్యలు తీవ్రమైన పర్యవసనాలకు దారితీస్తుందని వాన్ చేయొచ్చు. కానీ ఇరాన్కు ప్రత్యక్షంగా మిలిటరీ సాయము ఇప్పటికైనా చేస్తుందా? ఒకటి, వ్యూహాత్మకంగా చూస్తే చేసే పరిస్థితిలో రష్యా లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్లో పీకల దాకా దిగింది. ఇప్పుడు రష్యా కూడా చాలా మిలిటరీ నష్టాలు చూస్తోంది. ఒక్కసారి ఇరాన్కు మద్దతు ఇచ్చే పరిస్థితిలో రష్యా ఉందా? రష్యా తనకు ఆ సర్ప్లస్ మిలిటరీ సప్లైస్ ఉన్నాయా ఇరాన్కు మద్దతు ఇవ్వడానికి? వాస్తవంగా ఉక్రెయిన్ పైన రష్యా వార్లో ఇరాన్ సూసైడ్ డ్రోన్ సప్లై చేసింది. అందువల్ల రష్యా ఇప్పుడు తనకు అదనంగా బలగాలుండి ఉక్రెయిన్లో తన దేశ యుద్ధాన్ని జరుపుకుంటూ ఇరాన్కు స్పేర్ చేసే పరిస్థితిలో ఉంటుందా? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే సిరియాలో తన అనుకూల రెజీమ్ బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడేది కదా. 11-12 years క్రితం సివిల్ వార్ సిరియాలో మొదలైతే బషర్ ప్రభుత్వాన్ని కాపాడింది రష్యన్ ఫోర్సెసే. అప్పుడు మిలిటెంట్లపైన, తిరుగుబాటుదారులపైన బాంబింగ్ చేసి. కానీ ఈసారి తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డెమాస్కస్ వైపు దూసుకెళ్తున్న సమయంలో కూడా రష్యా ప్రేక్షక పాత్ర పోషించింది. మ్యాక్సిమంగా బషర్ అల్ అసద్కు ఆయన ఫ్యామిలీకి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి రష్యాలో ఆశ్రయం మాత్రం ఇచ్చింది. అంటే రష్యా చూస్తుండగానే తన అనుకూల బషర్ ప్రభుత్వం పతనమై రష్యా వ్యతిరేక మిలిటెంట్లు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేతోనే వారు ఇమీడియట్గా అమెరికాకు వైపుగా ఉన్నారు. నిన్నటిదాకా అల్ఖైదా ఫైటర్స్ $1 కోటి నజరానా ఉంది సిరియా కొత్త అధ్యక్షుని చంపితే. కానీ ఈ మధ్య సౌదీ అరేబియాలో అతను వెళ్ళి 33 minutes వైపు ట్రంప్తో కలిశాడు.
ట్రంప్ టెరిఫిక్ గై అని ప్రశంసించాడు కూడా. ఆ సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడు. తుర్కీ నాయకుడైన ఎర్దోగాన్ కూడా ఆన్లైన్లో జాయిన్ అయ్యాడు. సో అందువల్ల సిరియాలో తన అనుకూల బషర్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ముందుకు రాని రష్యా, ఇరాన్లో ఉన్న తన అనుకూల ప్రభుత్వం, వాస్తవంగా సిరియాలో ఉన్నది రష్యాకు మరింత క్లోజ్, ఇరాన్ ప్రభుత్వంతో పోలిస్తే ఇంకెక్కువ క్లోజ్ కూడా. కానీ రష్యా సిరియాలోనే రానప్పుడు ఇరాన్లో వస్తుందా? ఇంకొక ముఖ్యమైన, రావాలని అనుకున్న ఉక్రెయిన్ యుద్ధములో తన అవసరాలు తీరగా ఎక్స్ట్రా సర్ప్లస్ మిలిటరీ అసెట్స్, మిలిటరీ రిసోర్సెస్ రష్యాకు ఉన్నాయా అనేది క్వశ్చన్. ఇప్పటి వరకు ట్రంప్ ఉక్రెయిన్ వార్లో రష్యా వైపుగా అనుకూలంగా రియాక్ట్ అవుతూ వచ్చాడు. మీకు యునైటెడ్ నేషన్స్లో కూడా యూరోపియన్ నేషన్స్ రష్యాను ఖండిస్తూ తీర్మానం పెడితే అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది, ఇండియా అబ్స్టైన్ అయితే. సో అందువల్ల ఇప్పటి వరకు ట్రంప్ పుణ్యమా అని రష్యా ఉక్రెయిన్ పైన వ్యూహాత్మక అప్పర్ హ్యాండ్ మరింతగా బలపరుచుకోగలిగింది. సో ఇప్పటికీ ట్రంప్ ఇరిటేట్ అవుతున్నాడు, మధ్యలో రష్యాను కూడా తిడుతున్నాడు, పుటిన్లో తిడుతున్నాడు. కానీ ట్రంప్ క్లియర్గా ప్రో పుటిన్ ఉన్నాడు. ఇటీవల G7లో మాట్లాడుతూ కూడా అది G7 కాదు, రష్యాను కలుపుకొని అవసరమైతే చైనాను కలుపుకొని G9 కావాలి. 2014లో క్రిమియాపై దాడి తర్వాత రష్యాను దూరం పెట్టడం కూడా తప్పు చేశామని కూడా అన్నాడు. సో అలాంటి తనకు ఉక్రెయిన్ విషయంలో అనుకూల వైఖరి తీసుకుంటున్న ట్రంప్కు వ్యతిరేకంగా ఇప్పుడు ఇరాన్లో రష్యా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశమే లేదు. అలా చేస్తే ట్రంప్ పూర్తిగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ వైపు ఉంటాడు. అందువల్ల తన దేశ ప్రయోజనాలని కూడా వదులుకొని ఇరాన్కు మద్దతు ఇచ్చి ట్రంప్ వ్యతిరేకతను కూడగట్టుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. పైగా ఇప్పుడు ఒకవేళ ఇరాన్కు మద్దతు ఇస్తే భారీగా ఆంక్షలు కూడా రష్యా ఎదుర్కోవాలి. ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో చాలా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు కనుక ఇరాన్కు ప్రత్యక్షంగా మిలిటరీ సహాయం చేస్తే మరింత తీవ్రమైన ఆంక్షల్ని రష్యా ఎదుర్కోలే పరిస్థితి ఉంటుంది. అందువల్ల రష్యా దగ్గర సర్ప్లస్ మిలిటరీ రిసోర్సెస్ లేవు. ఉన్న రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఆ స్ట్రాటజిక్ స్పేస్ కూడా రష్యాకు లేదు. అందువల్ల రష్యా ఇరాన్కు మ్యాక్సిమం అయితే మాట సాయం మాత్రమే చేయగలదు. పోనీ ఒకవేళ చెయ్యాలనుకున్న ఇప్పటికిప్పుడు రష్యా ఎయిర్ డిఫెన్స్ కల్పించగలుగుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేసి ఇజ్రాయెల్ అటాక్ చేయగలిగింది. ఇప్పుడు రష్యా S-400 లాంటి మోస్ట్ మోడర్న్ అమెరికా జట్లను కూడా తట్టుకోగలిగేటువంటి ఎయిర్ డిఫెన్స్ పంపించగలుగుతుందా? ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు ఇండియా ఇచ్చిన ఆర్డరే ఇంకా పూర్తిగా రష్యా కమిట్ చేయలేకపోయింది. కొన్ని సప్లై చేసింది, ఇంకా కొన్ని సప్లై కావాల్సింది. ఆ కొన్నే ఇటీవల ఆపరేషన్ ఇందులో మనకు బాగా ఉపయోగపడ్డాయి. అందువల్ల ఇవాళ రష్యా డిసైడ్ చేసుకున్న రష్యన్ ఎయిర్ డిఫెన్స్ ఇరాన్లో ఇన్స్టలేషన్ చేయాలన్నా కూడా సమయం పడుతుంది. అందువల్ల రష్యా నుంచి ఇరాన్కు ప్రత్యక్ష మిలిటరీ సాయం వచ్చే అవకాశం లేదు. ఇక రెండవ కంట్రీ చైనా. చైనా వరకు వచ్చినప్పుడు చైనా కూడా ఇరాన్కు మిత్రదేశం. ఈవెన్ 2023లో అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియాకు, అమెరికా శత్రుదేశమైన ఇరాన్లకు మధ్య అమెరికా ప్రమేయం లేకుండా డీల్ కుదిర్చింది చైనా. సహజంగా మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రమేయం లేకుండా డీల్స్ కుదరవు, కానీ అమెరికా ప్రమేయం లేకుండా డీల్ కుదిర్చింది చైనా. అందువల్ల చైనాకు ఇరాన్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ శాంక్షన్స్ ఉండగా కూడా ఇరాన్ ఆయిల్ చైనానే కొంటుంది. ఇప్పటికీ కూడా మోర్ దెన్ 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు చైనా. సో అందులో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే 50% ఆఫ్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధం యొక్క తీవ్రతరం అయితే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇందులో కూడా చెప్పాను, గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 20 to 25% స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే వస్తాయి. చైనీస్ ఆయిల్ సప్లైస్ అయితే 50% వరకు వస్తాయి. సో అందువల్ల చైనాకు ఇరాన్ చాలా కీలకమైన మిత్రదేశం, అందులో అనుమానం లేదు. కానీ సమస్య ఎక్కడొస్తుంది? సో చైనాకు రష్యాకు కూడా ఇంకో డైమెన్షన్ ఇక్కడ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు. ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా కావచ్చు, ఇతర దేశాలు అమెరికాతో కలిసి ఉన్నాయి. రష్యాకు సౌదీ అరేబియాకు కూడా గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఒపేక్ ప్లస్ అంటారు. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒపేక్, రష్యా కలిపితే ఒపేక్ ప్లస్ అవుతుంది. అలాగే చైనాకు కూడా సౌదీ అరేబియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపోర్టర్స్ ఆఫ్ సౌదీ ఆయిల్. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికాను వ్యతిరేకించడమే కాదు, రష్యా చైనాలు ప్రత్యక్షంగా కనుక ఇరాన్కు మద్దతు ఇస్తే అమెరికా మిత్ర దేశాలు తమకు కూడా మెరుగైన సంబంధాలున్న సౌదీ అరేబియా లాంటి ఇతర అరబ్ దేశాలకు కూడా హోస్టైల్ శత్రువులుగా మార్చుకోవాలి. అందుకు చైనా రష్యాలు సిద్ధంగా ఉంటాయనేది క్వశ్చన్. తర్వాత రష్యాకి ఈవెన్ ఇజ్రాయిల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యాకి అమెరికాతో పంచాయతీ తప్ప ఇజ్రాయిల్తో కాదు. ఇజ్రాయిల్తో శత్రుత్వం ఏమీ రష్యాకు లేదు. అఫ్కోర్స్ ఇజ్రాయిల్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చిన మాట నిజం, కానీ ఇజ్రాయిల్కు అమెరికాతో ఉన్న శత్రుత్వము ఇజ్రాయిల్తో రష్యాకు లేదు, చైనాకు లేదు. ఇటీవల చైనా ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్తో కూడా మాట్లాడాడు మీడియేట్ చేయడానికి. సో దాంతో పాటు చైనా మిలిటరీ లక్ష్యాలు చూస్తే మోర్ డిఫెన్సివ్. ఇప్పటి వరకు ప్రపంచంలో తన మిలిటరీ సుపీరియారిటీని ప్రదర్శించుకునే పని అమెరికా చేసినట్లు చైనా చేయలే. చైనా ఎకనామిక్గా తన పవర్ను పెంచుకుంటూ వస్తుంది. ఈవెన్ ఆఫ్రికా వరకు కూడా తన ఇన్వెస్ట్మెంట్స్ని పెంచింది. కానీ అమెరికా లాగా ప్రపంచమంతా చైనా మిలిటరీ బేసెస్ లేవు. చైనా తన నైబర్హుడ్లో మాత్రం తన పొరుగు దేశాల పైన అటు ఇండియా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో మాత్రమే తన మిలిటరీ సుపీరియారిటీ ప్రదర్శించుకుంటూ ఉంటుంది. ఇక్కడ విన్యాసాలు చేస్తుంటుంది, వార్షిప్స్ తిప్పుతూ ఉంటుంది. కానీ ఇండో పసిఫిక్ దాటి మ్యాక్సిమం అయితే అటు తైవాన్, ఫిలిప్పీన్స్, ఇటు ఇండియా, అటు జపాన్, ఈ స్పియర్ దాటి చైనా ప్రపంచంలో అమెరికా లాగా ఇతర ప్రాంతాల్లో వెళ్ళి తన మిలిటరీ కార్యకలాపాలు జరిపిన ఉదాహరణ లేదు. అందులో వేరే కంట్రీకి నేరుగా మిలిటరీ దిగి సాయం చేసి లేదు. మ్యాక్సిమం అయితే మిలిటరీ సప్లైస్ ఉండొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్కి కూడా పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆర్మ్స్లో 81% చైనా నుంచి అలా ఉండవచ్చేమో. కానీ ప్రత్యక్షంగా ఇరాన్కు సాయం చైనా రంగంలో దిగి తన సైన్యాన్ని పంపి చేయదు. మ్యాక్సిమం అయితే ఇరాన్కు రష్యా, చైనాలు మరిన్ని ఆయుధాలు అమ్మే అవకాశం మాత్రం ఉంటుంది. అందువల్ల అంతకు మించి ప్రత్యక్షంగా వచ్చి ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనాలు రంగంలో దిగే ప్రసక్తే లేదు. అదే జరిగితే అమెరికాతో ప్రత్యక్ష యుద్ధాన్ని కోరుకున్నట్లే. దానికి రష్యా, చైనాలు సిద్ధపడవు. ఈవెన్ మీరు ఉక్రెయిన్ వార్లో కూడా చూడండి, ఇవాళంటే ట్రంప్ వచ్చాక వైఖరి మారింది. ఈవెన్ బైడెన్ ఉన్న సమయంలో కూడా జెలెన్స్కీ పదే 2 రిక్వెస్ట్లు చేశారు. ఒకటి, నాటో మెంబర్షిప్ ఇవ్వండి. 2, ఉక్రేనియన్ స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించండి అని. ఈ రెండింటికి అమెరికా ఒప్పుకోలే. మీరు ఒకసారి నాటో మెంబర్షిప్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రత్యక్షంగా అమెరికా జోక్యం చేసుకోవాలి. సో ఉక్రేనియన్ స్కైస్ నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే ప్రత్యక్షంగా రష్యాతో ఘర్షణ దిగాలి. దానికి మేము సిద్ధంగా లేము అని అమెరికా ఎప్పుడో ప్రకటించింది. ఈవెన్ ఉక్రెయిన్కి ఇచ్చిన వెపన్స్ను కూడా డీప్ ఇంటూ ద రష్యా వాడొద్దు అని కండిషన్ పెట్టింది. అందుకే మీరు ఈ మధ్య డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాలో బీభత్సం చేసినప్పుడు కూడా అమెరికన్ వెపన్స్ వాడలే. అందుకే మీకు అమెరికాకు చెప్పకుండా కూడా అటాక్ చేశారు. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ జనరల్గా అగ్రరాజ్యాలు మేజర్ పవర్ జాగ్రత్త పడుతూ ఉంటాయి. వాళ్ళ మద్దతుదారులు కొట్టుకుంటారు తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి యుద్ధం చేయడం అనేది అరుదు. అది చాలా రేర్గా మాత్రమే రావచ్చు. అది వస్తే ఇక వేరేది ఏముండదు, వరల్డ్ వార్ వచ్చినట్టే. సో అందువల్ల ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఏ జాగ్రత్త అయితే తీసుకుందో రష్యాతో ప్రత్యక్షంగా తలపడాల్సిన పరిస్థితి రాకుండా అవాయిడ్ చేసింది. అమెరికా అవాయిడ్ చేసింది, యూరోప్ అవాయిడ్ చేసింది, ఇప్పటికీ అవాయిడ్ చేస్తోంది. ఇదే పని రేపు రష్యా, చైనా కూడా చేయొచ్చు. ఇరాన్కు ఆయుధాలు సప్లై చేయొచ్చు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు, అన్ని రకాల మద్దతు ఇవ్వచ్చు. కానీ ప్రత్యక్షంగా వచ్చి అమెరికాతోనో ఇజ్రాయిల్తోనో ఇరాన్ తరఫున రష్యా, చైనాలు పోరాడే ప్రసక్తి లేదు. ఇక మిగిలింది ఏంటి? ఇరాన్ తనంతట తాను పోరాడాలి, తన ప్రాక్సీస్ ద్వారా పోరాడాలి. ఇప్పటిదాకా ఇరాన్ తన డిఫెన్స్ షీల్డ్ ప్రాక్సీసే, అంటే లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమస్, యమన్లో హూతీలు, అలాగే ఇరాక్లో షియా మిలిషియా. కానీ వీళ్ళందరూ కూడా వీక్ అయి ఉన్నారు. గతంతో పోలిస్తే చాలా వీక్ అయి ఉన్నారు.
అందుకే ఇది అప్రాప్రియేట్ టైం అని అమెరికా రంగంలో దిగింది. ఈ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని దిగింది. సో ఇరాన్ బలహీనపడింది, ఇరాన్ ప్రాక్సీస్ దెబ్బతిన్నారు, రష్యా ఉక్రెయిన్ దాటి వెళ్ళే పరిస్థితి లేదు, చైనా రష్యాలో మాట సాయమే తప్ప చేత సాయం చేసే పరిస్థితి లేదు కనుక ఈ సమయంలో అటాక్ చేస్తే ఇరాన్ను కంప్లీట్గా వీక్ చేయొచ్చన్న స్ట్రాటజిక్ లక్ష్యంతో దాడి చేశారు. ఇందులో అణుబాంబులు ఇప్పుడు సడన్గా రేపో మాపో ఎల్లుండో ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది అనే ఇష్యూతో దాడి చేస్తారనుకుంటే పొరపాటే. అమెరికాకు అణుబాంబుల సమస్య కాదు, అణుబాంబుల సమస్య అయితే పాకిస్తాన్ పైన ఎప్పుడు దాడి చేయాలి. సో తనకు వ్యూహాత్మకంగా ప్రత్యర్థి అయిన ఇరాన్ అత్యంత బలహీనంగా ఉన్న దశ గనక ఈ సమయంలో అటాక్ చేయాలన్నది ఈ లక్ష్యం.